Director Subbu garu to please come on stage. Chandramohan garu to please come on stage. అలాగే పిఆర్ఓ శ్రీ సురేష్ కొండి గారు ఆల్రెడీ స్టేజ్ మీద ఉన్నారు. ఒక్క నిమిషం ఫోన్ అప్పాజీ గారు అండ్ కిరణ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అలాగే సయ్యద్ గుల్షన్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ సినిమా ద్వారా 1,00,000 ఈకో కమర్షియల్ బ్యాగ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. జనరలీ ప్లాస్టిక్ కవర్స్ వాడినట్టయితే అది పర్యావరణానికి బోలెడంత హాని కలిగిస్తుంది. కానీ ఈ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ బయోడిగ్రేడబుల్. ఇదిగోండి ఇక్కడే ఉన్నారు అండ్ దట్స్ ది బ్యాగ్. ఈ బ్యాగ్ మీద ఉండేటువంటి స్కానర్లో మీరు స్కాన్ చేసినట్టయితే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా కనిపిస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ సయ్యద్ గుల్షన్ గారు. 1,00,000 బ్యాగ్స్ కే ర్యాంప్కి సంబంధించినవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సీజీ సూపర్వైజర్ వీరా గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం. ఎవరో లూడో ఆడదామంటున్నారు, తిరిగి ఏమనలేము. అన్న మనం కూడా ట్రై చేస్తే మొన్ననే సిట్టింగ్లో అందరూ ట్రై చేశారు, బాటిల్ వేస్ట్ అయింది కానీ గ్లాస్ నిండలేదు. కే ర్యాంప్ హాస్య మూవీస్లో మరొక రాజేష్ దండ గారు మీ హిట్ లిస్ట్లో ఇంకో దండలో చేరబోతున్న కే ర్యాంప్ సినిమా అండి. ఆల్ ది బెస్ట్. కిరణ్ బోరం గారు, మీకు చాలా లవ్ ఉందండి, చాలా లవ్ ఉంది. గ్యారంటీగా మీరు మంచి కంటెంట్తో రండి, మీకు మామూలుగా ఉండదు, ర్యాంపే మీకు అంతా. డైరెక్టర్ గారికి ఫస్ట్ సినిమా కంగ్రాచులేషన్స్. కొంచెం లేట్గా వచ్చే టైం అయిపోతుంది, అవతల అన్నీ మూసేస్తున్నారు కాబట్టి. ఈ సినిమా రేపు థియేటర్లో 18వ తారీఖు రిలీజ్ అవుతుంది. చూసి మా టీంని అందరినీ ఆశీర్వదించండి. ఈ సినిమాలో కూడా నేను పార్ట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. కే ర్యాంప్తో పాటు ఎన్ ర్యాంప్ నరేష్ గారు బాగుంది సార్, అంతా ఇరగదీశారు. అందరికీ పేరు పేరున టెక్నీషియన్స్ అందరికీ, ఆర్టిస్టులు అందరికీ పేరు పేరున కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. నమస్తే. మళ్ళీ కలుద్దాం. 18th సినిమా రిలీజ్ అవ్వగానే ఆ రోజే కలుస్తాం. థ్యాంక్ యూ అండి. വളരെ సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. లేదు తొడలేదు, తొడగొట్టమంటున్నా. ఓకే. ఓ నరేష్ గారు, ఎక్స్పెక్టింగ్ అ డైలాగ్ ఫ్రమ్ యూ సార్. చేచి సుమా గారికి చాలా మాట్లాడాలనుంది, కానీ సమయం తక్కువ ఉంది. లఘు ప్రసంగాలు అవసరం. చాలా మాట్లాడతాను. సక్సెస్ మీట్లో చాలా మాట్లాడతాను. విచ్చేసిన 4 దర్శకులకి మా థ్యాంక్స్ అండి. ప్రత్యేకంగా మా సాయిరామ్ అబ్రాసు సామాజిక వర్గమున వర్షన్ 20 నరేష్ చూపించినటువంటి సామాజిక వర్గం దర్శకులకి పేరు పేరున అందరికీ, ఈ కాస్ట్ అందరికండి, పేరు పేరున కాస్ట్ అందరికీ, ప్రత్యేకంగా టెక్నీషియన్స్కి అండి. అది చెప్పదలుచుకున్నాను నేను. సింఫనీ అంటారు ఇంగ్లీష్లో. సింపుల్గా చెప్పాలంటే 4 చక్రాలు ఫార్ములా కారకు చాలా అవసరం. ప్రతి క్రాఫ్ట్ అండి పేరు పేరున బ్రహ్మకడ్ల గారు, సతీష్ గారు, చేతన్ భరద్వాజ్ గారు, చోటాకర్ ప్రసాద్ గారు, పేరు పేరున రవీంద్ర. నిజంగా అండి
ఒక పోసకొచ్చినట్టు ఈ సినిమా అండి. అంతకంటే నేను చెప్పను. ఐ డోంట్ వాంట్ టు టాక్ మచ్. అండ్ యునో దిస్ సో మచ్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ కిరణ్ అబ్బవరం ఆల్సో. నిజంగా ఎక్సైటెడ్ అండి. ఈ సినిమా ర్యాంప్ ఎక్కించడానికి వచ్చిన ర్యాంపేజ్ జనాలందరికీ ఇక్కడ ఇదే విజిల్స్, ఇదే క్లాప్స్, ఇదే సెలబ్రేషన్స్. ఆన్ 18th October వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్. దీని గురించి ఏం చెప్పక్కర్లేదండి. దాని ట్రైలరు, దాని టీజర్, దాని గ్లిమ్స్, ప్రతిదీ దాని గురించి మాట్లాడేసింది. ఇంకా 18th ర్యాంప్ ఎక్కించడమే మనం వెయిటింగ్ అంతే సినిమా గురించి. ఎందుకంటే నేను మాట్లాడను. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ బిగ్ సెలబ్రేషన్ దిస్ ఇయర్. దీపావళి ఇంకొకసారి చెప్తున్నా, 200 రూపాయలకు కొనే దీపావళి టపాకాయ 2 నిమిషాల్లో పోతుంది. 200తో కొనే కే ర్యాంప్ టికెట్ 2 గంటలు మారుమోగిస్తుంది. టేక్ ఇట్, ఇట్ ఇస్ మై అష్యూరెన్స్. నేను ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ 2 people ప్రత్యేకంగా అండి. అఫ్కోర్స్ యుక్తి ఏంటి ఇందాక అమ్మాయి అనగానే ఏవో ఏంటి, సినిమా చూసిన తర్వాత దరిదాపుల దగ్గర రారు. ఇలాంటి అబ్బాయి కనిపించినా కూడా దగ్గర రారు చెప్తున్నాను మీకు. వార్నింగ్. ఓకే, కంగ్రాచులేషన్, ఆసమ్ పర్ఫార్మెన్స్. అండ్ ప్రత్యేకంగా రాజేష్ దండ అండి. నేను ఎక్కువ చెప్తున్నాను అనుకోవద్దు రాజేష్ గారు, పొగడ్తల కోసం కాదు. తరానికి ఒక ప్రొడ్యూసర్ వస్తారండి రామానాయుడు గారి దగ్గర నుంచి. ఈ తరం ప్రొడ్యూసర్ అండి మీరు. రామానాయుడు గారిలా 3-4 తరాలు చూస్తాను నేను ఈ వేదిక మీద చెప్తున్నాను. నేను మీకున్న డెడికేషన్, మీకున్న లవ్ ఫర్ సినిమా, ఫార్ ది యాక్టర్స్, టెక్నీషియన్స్, మీకున్న కెపాసిటీ, యూ విల్ స్టే ఫర్ టైమ్స్ టు కమ్. పాన్ ఇండియా సినిమాలు తీస్తారు నా నమ్మకం అండి. గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్. శివగారు నవ్వుతూనే ఉంటారు. అక్కడ ఉంది ఆయన రుద్రాక్ష ఎల్లరాయుడు. మంచి ఇద్దరు కలిసి గన్ షాట్ కొట్టబోతున్నారండి. నాని ఇవాళ చూశాను, నిజంగా ఎన్ని కళలు నాని, ఇన్ని దాచి ఎంత సినిమా. ఏమండి ఫైర్ అండి, అతనిలో ఉన్న ఫైర్. నాని, యు ఆర్ గోయింగ్ టు గో పాన్ ఇండియా విత్ ఇన్ 2 years. ఇది జరగబోతే నన్ను అడుగు వేది మీద చెప్తున్నాను నేను. దే విల్ కాల్ యూ ఫ్రమ్ బాలీవుడ్, మాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్, ఎవ్రీవుడ్, బట్ వీఆర్ టాలీవుడ్ ఫస్ట్. నిజంగా అండి. ఫైనలీ మై హీరో అండి. మరొక్కసారి నేను చెప్తున్నాను, చెప్పాను ట్రైలర్లో, మహేష్ బాబు, అల్లు అర్జున్, నాని, తర్వాత ఇట్ ఇస్ కిరణ్. నేను చెప్తున్నానండి, ఎక్కువ చెప్పాను అనుకోవచ్చు వాళ్ళ. అంటే ప్రతి హీరో గొప్పేనండి, కానీ హీరోలో ఒక యాక్టర్ ఉంటారు, చాలా తక్కువ ఉంటారు. నాని, కిరణ్, గాడ్ బ్లెస్ యూ. ఆర్ గోయింగ్ టు గ్రో గే హైట్స్. యూ ఆర్ గోయింగ్ టు గో పాన్ ఇండియా. నేను ఎందుకో ఇంత ధైర్యంగా చెప్తున్నాను ఇవాళ. దే ఆర్ గోయింగ్ టు రాకెట్. గాడ్ బ్లెస్. ఆసమ్ వర్కింగ్ విత్ యూ. ఎవ్రీ మూమెంట్ అండి, ఎవ్రీథింగ్. రియలీ కంగ్రాచులేషన్స్. పేరున ఇంక అందరికి చెప్పేసాను. ఐ డోంట్ వాంట్ టు టేక్ టూ మచ్ ఆఫ్ టైం. బీ రెడీ అండి. 18th పబ్లిక్ థియేటర్లో వచ్చి కూర్చుంటాం మేమందరం. మీతో పాటు ఇల్లు లేస్తాం. కిరణ్ పంచె ఎత్తాడంటే ఇంకా పూర్తి చేయలేదయ్యా. చెప్పే ఉండండి. కిరణ్ పంచెత్తి కట్టాడంటే చెప్పాలి కదా నేను. పంచెత్తి కట్టాడంటే, మన తెలుగు బ్రాండ్ బాటిల్ ఇట్లా పెట్టాడంటే, పాలు పితికినట్టు వాటర్ పితికాడంటే, థియేటర్లో వి వాంట్ టు వాచ్ కే ర్యాంప్ ఆన్ 18th దిస్ మంత్ ఫర్ దీపావళి. నేను 3 సార్లు చెప్తాను. కే, మీరు ర్యాంప్ అనాలి. కే కే కే. గాడ్ బ్లెస్ అండి. వీఆర్ గోయింగ్ టు హిట్ ఇట్. లాస్ట్ చెప్తున్నానండి, 4 సినిమాలు రిలీజ్ అయితే అన్నీ బాగుండాలి కోరుకుంటున్నామండి. అందరూ హీరో మెటీరియలే, కానీ మా హీరో మెటీరియల్ వీఆర్ గోయింగ్ టు వాచ్ ఆన్ దీపావళి. మా డైరెక్టర్ మెటీరియల్, మా ప్రొడ్యూసర్ మెటీరియల్ అండ్ అవర్ హీరోయిన్ మెటీరియల్. లాస్ట్ నా చేత ఒక్క ముక్క కూడా చెప్పించలే ట్రైలర్లో. ఎందుకో మీకు అర్థమవుతుంది. మీరు సినిమా చూసిన తర్వాత ఆ రోజు నేనేం మాట్లాడుతానో అర్థమవుతుంది.
నేను చేయకూడని పనులని చేయించారు నా చేత. ఆ పనులు ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తారండి. ప్రతి తరం డైలాగ్ సక్సెస్ మీట్ తర్వాత ఇప్పుడు డైలాగ్ చెప్తే బయటకు దొరికిపోతాం మేము. ఖచ్చితంగా నేను డైలాగ్ చెప్తాను సార్. థ్యాంక్ యూ బ్రదర్స్, గాడ్ బ్లెస్, బిగ్ సక్సెస్ ఫర్ కేరామ్. థ్యాంక్ యూ. ఒక 2 పేర్లు మర్చిపోయాను, సారీ. నాతో పాటు నా జర్నీలో ఫస్ట్ సినిమా నుంచి ట్రావెల్ అయిన కో ప్రొడ్యూసర్ బాలాజీ గారు, థ్యాంక్ యూ సార్. అలాగే సొమ్ మేడం, నా 1వ సినిమా నుంచి 6వ సినిమా. మేడం డేట్ లేకపోతే ఈవెంట్ అయినా మార్చుకుంటా, కానీ మేడం లేకుండా నేను ఫంక్షన్ చేయను. 5ంటికి వచ్చి ఉంటారు ఇక్కడికి, టైం 10:30 అయింది. అదే ఎనర్జీ, అదే స్మైల్. థ్యాంక్ యూ మేడం. అలాగే శ్రేయ ఈవెంట్స్ వాళ్ళకి, లక్ష్మి గారికి, శ్రేయ ఈవెంట్స్ వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ. నేను విన్నాను, చాలా సంతోషము మీరు నా గురించి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ దండ గారు. యుక్తి రామ్మ, మలయాళ కుట్టిరా. ఏంటి నిన్ను చూస్తే తర్వాత సినిమా తర్వాత భయం వేస్తుంది అంటున్నారు. వీ విల్ గెట్ స్కేర్డ్ ఆఫ్ యూ ఆఫ్టర్ సీయింగ్ ద ఫిల్మ్. No, I don't think so. People will get scared of me. I think they'll love me more. But I loved the response of the trailer. I mean, we all loved the response of the trailer. And నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను for the release on 18th October. And obviously, I want to thank my entire team that I'm standing on this stage. I cannot be more grateful. I'm very lucky. I think God has been very kind to me. And my director, Nani, please, thank you so much for writing such a layered character and believing in me and giving it to me. And Rajesh Garu for choosing me for this role. You have an amazing vision. And Naresh Garu, you are such a senior to us. And I only have one big scene with you, unfortunately, but that was amazing. I think people will love that scene. And Kiran, my co-star, how amazing and passionate you are. I mean, people already know that, but Set Low, he made me so comfortable all the time, and he's one of the best actors we have, I think, in this country. And and I made a very good friend on set. She is my friend in the movie also, and in real life also I made a very good friend, Sita. And all, like, I want to thank everyone on this, like the entire team, even the DOP, Satish Garu. I mean, you have done such a fantastic job, and such a calm and strong-headed person you are. Thank you so much. And our music director, Chetan sir, thank you so much for giving such an amazing music to our film. Thank you so much. Looking forward to work with you. And thank you, Ananya. You are amazing in the film. Looking forward to share screen with you soon again. And yes, I will not take much time. I want to thank media for encouraging me always. From my first film, this is my 3rd film releasing in Telugu after Rangabali and Marco. And everybody has given me so much love, and I think people will love this character. I don't know, my fingers crossed. But yes, thank you so much, and please go to the theaters on October 18th to watch our film K-Ramp. It is, we have made this film with so much love, so much passion, and yes, thank you so much. థ్యాంక్ యూ సో మచ్ యుక్తి. యుక్తి ఇచ్చింది అందరికీ ముక్తి. ఓకే, ఇప్పుడు మన కిరణ్ గారు మాట్లాడే ముందు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇవ్వడానికి ఎవరో వచ్చారు. సో ప్లీజ్ కిరణ్, ప్లీజ్, దిస్ ఇస్ అ స్పెషల్ గిఫ్ట్ ఫర్ యూ. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక్కసారి చదువుతామమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నేను చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇట్స్ టైమ్ టు లిసన్ టు అవర్ కిరణ్ అబ్బవరం. రెడీయా అందరూ? అయితే స్పీచ్ కన్నా ముందు ఒక్కసారి కిరణ్ గారు ఒక్క డైలాగ్ ఏదైనా చెప్తే బాగుంటుందని మా ఫీలింగ్. ఏమంటారు? ఓరి డైలాగ్, ఓరి మలయాళం కుట్టిని పడేశారు మీరు సినిమాలో, ఓరి డైలాగ్ చెప్తే బాగుంటుంది ప్లీజ్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారంతా? ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఫర్ కీప్ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి కేరామ్ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి ఒక్క మీడియా వారికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే సుమా అక్క, థ్యాంక్ యూ అక్క, ఇంత ఎనర్జీని మళ్ళీ తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అక్క. స్టేజ్ మీద ఉన్నా అంటే మా వాళ్ళందరి గురించి నేను సక్సెస్ మీట్లో మాట్లాడతాను, ఎందుకంటే ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ మీట్ పెడతాం. చాలామంది ఉన్నారు, అందరి గురించి మాట్లాడదాం అనుకున్నాను యాక్చువల్గా, ఇంకా టైం కన్స్టెంట్ అంతా టైం అయిపోయింది. అందరి గురించి సక్సెస్ మీట్లో మాట్లాడతాను. నేను పెద్దగా మాట్లాడడానికి ఏం లేదండి. ఒక మంచి సినిమా తీసినప్పుడు ఖచ్చితంగా నవ్వించే ప్రయత్నం కొన్నిసార్లు మనకు అర్థమైపోద్దండి. అరే ఈ సినిమా చేసాం, ఎంతవరకు రీచ్ అవుతుంది, ఎంతవరకు ఆడియన్స్ని మనం కాన్ఫిడెంట్గా థియేటర్కి రమ్మని అడగచ్చు, ఒకవేళ వచ్చిన తర్వాత సినిమా అటు ఇటు అయితే ఏంటి, అది ఇదని కొన్నిసార్లు ఖచ్చితంగా మనకు భయం ఉంటుంది. నేను ఈ సినిమాకి మేము స్టార్ట్ చేసినప్పుడు దీపావళి పండగకి రిలీజ్ చేయాలని మేము ఫిక్స్ అయ్యామండి. ఆ రోజే నాకు తెలుసు ఈ సినిమా ఖచ్చితంగా మీ ఫ్యామిలీ అందరితో కలిసి నవ్వుకుండే సినిమా అని చెప్పి. మేము అనుకున్నట్టుగానే, నిజం చెప్పాలంటే మేము అనుకునే దానికన్నా కొంచెం ఎక్కువగా ఈ సినిమా బాగా వచ్చింది. ఖచ్చితంగా రేపు మీరు పండగకి అందరూ పగలబడి నవ్వుతారు. అందుకే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. చాలా నాకు వీలైనంత ప్రమోట్ చేశాను, నాకు వీలైనంత తిరిగాను, నాకు ఎంతవరకు మీకు రీచ్ అయిందో నాకు తెలియదు. ఫైనల్గా చెప్తున్నానమ్మా, కేరామ్ సినిమా మీ ఫ్యామిలీ అందరితో కూర్చొని పగలబడి నవ్వుకునే సినిమా. యూ కెన్ ట్రస్ట్ మీ, యూ కెన్ ట్రస్ట్ మై టీమ్. మమ్మల్ని నమ్మండి, సినిమా చాలా బాగా వచ్చింది. హ్యాపీగా థియేటర్లో కూర్చొని కడుపుబ్బా నవ్వుకోండి. మీ దీపావళి పండగ కేరాంప్తో చాలా అంటే చాలా సరదాగా ఉంటుంది. ఏంటేందు లవ్ యూ టూ తమ్ముడు. మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదటి నుంచి చెప్పేదే, నా వెల్ విషర్స్ అనాలో ఫ్యాన్స్ అనాలో ఏమో నాకు తెలీదు. ఎప్పుడు చూడు ఇదిగో ఎక్కడ కనిపించినా అన్నా అనగానే అదిగో మాకు కరిగిపోతా అంతే, ఇంకా నాకు ఇంకా పిచ్చెక్కిపోద్ది. నా ప్రయత్నం అయితే నేను చేస్తూనే ఉన్నా, బెటర్మెంట్ అవుతూనే ఉన్నా. ఖచ్చితంగా మీరు మెచ్చే, అరే మా అన్న ఇంత మంచి సినిమా చేశాడురా, మా అన్న ఇలాంటి సినిమా చేశాడురా అని మీరు గర్వంగా చెప్పుకుంటేలా రోజు రోజుకి ఎదుగుతూనే వెళ్తాను. మిమ్మల్ని గర్వంగా ఉంచేలా చేస్తూనే ఉంటాను. ఇట్స్ మై ప్రామిస్. పోయిన దీవాళికి కాతో నాకు చాలా పెద్ద హిట్ ఇచ్చారు. ఈ దీవాళికి కేరామ్ ఒక్కొక్కడికి థియేటర్లో బుర్రపాడు బుడ్డల జారుడే. చాలామంది ఫ్యాన్స్తో పాటు, అందరూ ఆడియన్స్తో పాటు, అలాగే రివ్యూ రైటర్స్తో పాటు చాలామంది చెప్పారు, కిరణ్ ఏదో మిస్ అవుతుంది చూసుకోమ్మా, కిరణ్ అది బాగాలేదేమో, ఇంకొంచెం బెటర్ చేస్తే బాగుంటుందేమో, ఇంకొంచెం ఇలా చేస్తే ఇక్కడ బాగుంటుందేమో అని అందరూ చెప్పారు. అందరి సూచనలు తీసుకొని నాకు వీలైనంత బెటర్మెంట్ పర్ఫార్మెన్స్ నేను ఇచ్చాను. అది రేపు మీరు 18 థియేటర్లో చూస్తారు, మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను. ఏంటి తమ్ముడు దగ్గర ఇక్కడికి వచ్చిన ప్రతి వారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. చెప్తున్నాను కదండి, నో వర్డ్స్. నేను మాట్లాడాల్సింది చేయాల్సిందంతా సినిమాలో చేసేసాను. ఒకటే గుర్తుపెట్టుకొని థియేటర్ లోపలికి ఎంటర్ అయ్యే ముందు, దిస్ ఫిలిం ఈజ్ ఫర్ ఎంటర్టైన్మెంట్. చాలా ప్లెజెంట్ మైండ్తో, అరే పండగరా 200 రూపాయలు టికెట్ పెట్టి హ్యాపీగా నవ్వుకుందాంరా అని థియేటర్కి వెళ్ళండి. ఖచ్చితంగా మేము నవ్విస్తాం. ఇట్స్ మై ప్రామిస్, ఖచ్చితంగా మేము నవ్విస్తాం. మీరు హ్యాపీగా థియేటర్లో మీరు ఎంజాయ్ చేసి మీ టికెట్ డబ్బులు వేస్ట్ అయినాయనే ఫీలింగ్ అయితే మీకు రాదు. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. ఒక్కసారిగా థియేటర్ లోపలికి వెళ్ళే ముందు, నాకు తెలిసి ఎల్లుండే ఇంకా, ఈ సినిమా చేయడానికి కారణం నాకు నీకు తెలుసు ఏం కావాలి ఏంటి అన్నది. ఆ పదంతో ఏం చేస్తా, ఏం నో
కలుసుకుందాం థియేటర్లో. చాలా మాట్లాడాల్సి ఉంది, నేను తర్వాత మాట్లాడతాను, సరేనా? మా టీం అందరి గురించి చాలా మాట్లాడాలి. మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చెప్పుకుంటూ పోతే అర్ధగంట అవుతుంది. నేను అందరి గురించి చెప్పాలి. సక్సెస్ మీట్లో ఖచ్చితంగా ఈ సినిమా మీరు సక్సెస్ చేస్తారు. సక్సెస్ మీట్లో మాట్లాడతాననే నమ్మకంతో వాళ్ళ గురించి నేను ఇప్పుడు మాట్లాడట్లేదు. థ్యాంక్ యూ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. ఎవరైనా టికెట్ బుక్ చేయాలా వద్దా అనే డౌట్ ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నానండి, మీరు కాన్ఫిడెంట్గా టికెట్ అలా నొక్కండి. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయకపోతే మీరు ఏమన్నా ఓకే, సరేనా? మీరు ఎంజాయ్ చేయబోతున్నారు. హ్యాపీగా మీరు థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి సినిమాని. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. డైలాగా చెప్పాను. థ్యాంక్ యూ. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదా, October 18th థియేటర్లో కలుద్దాము విత్ కే ర్యాంప్. థ్యాంక్ యూ ఎవ్రీబడి వన్స్ అగైన్. అందరికీ స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము టు ఆల్ ఆర్ డైరెక్టర్స్ హూ కేమ్ యాజ్ స్పెషల్ గెస్ట్ టుడే. అండ్ కే ర్యాంప్తో మనం థియేటర్లో కలుద్దాము. థ్యాంక్ యూ ఎవ్రీబడి. శుభరాత్రి, గుడ్ నైట్. ఏం వరం ఇస్తానన్నా? లవ్ చేస్తే లైఫ్ ఇస్తానే వరం ఇచ్చాను సార్. లవ్ చేస్తే లైఫ్ ఇస్తానే వరం ఇచ్చాను సార్. నేను నీకు చెప్తూనే ఉన్నారా, ఎలివేషన్లు ఎక్కువైనా తగ్గించుకోమని చెప్పి. ఏం చేద్దాం మనసులాయో. Don't behave childish. Behave mature like me. మనసులాయో. మనం మాత్రం లైఫ్ లాంగ్ తాగుతూనే ఉన్నావురా.